నమస్తే. నేను మీ ఓం ప్రకాష్ వర్మ, యోగా థెరపిస్ట్ అండ్ డైటీషియన్. ఈ మధ్య కాలంలో మీరు ఎవరిని తట్టి చూసినా కూడా అంటే 1 ఔట్ ఆఫ్ ఎవ్రీ 4 కపుల్‌లో ఇన్‌ఫెర్టిలిటీ సమస్యతో బాధపడుతున్నారు. ఇదెంత దారుణమైన విషయం అంటే ఎవరికీ చెప్పుకోలేరు. అంటే ఇదొక సోషల్ స్టిగ్మా. అంటే పెళ్లి అయింది అంటే వితిన్ 1 ఇయర్‌లో కన్సీవ్ అవ్వకపోతే వాళ్ళు ఏ ఫంక్షన్‌కెళ్ళినా, ఏ సోషల్ గ్యాదరింగ్‌కెళ్ళినా అడిగే ఫస్ట్ క్వెషన్ ఏంటంటే జస్ట్ వాట్ ఈస్ నెక్స్ట్? మ్యారేజ్ అయ్యి 1 ఇయర్ అయింది గదా! అని క్వెషన్ ఏస్తూ ఉంటారు. సో, ఇది అంటే కొంతమంది కావాలని అవాయిడ్ చేస్తున్నా కూడా మెజారిటీగా వాళ్ళకి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ 2 విషయాలు తెలుసుకోవాల్సిందేంటంటే విమెన్‌లో నంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి లిమిటెడ్ క్వాంటిటీ. అంటే బై ఇయర్ నంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. తద్వారా మీ ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ కన్సీవ్డ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో, ఎర్లీ సూనర్ ఈస్ ద బెటర్. మనం ఎంత తొందరగా మ్యారేజ్ చేసుకొని, ఎంత తొందరగా ఆ పిల్లల్ని కనడం అనే ప్రాసెస్‌ని కంప్లీట్ చేసుకుంటే మీకు టెన్షన్ ఫ్రీ, రిస్క్ ఫ్రీ ఉంటుంది. మీరు దాన్ని ఎంత డిలే చేస్తే, ఎంత పోస్ట్‌పోన్ చేస్తే ఆ ఛాన్సెస్ తగ్గుతుంటాయి. అట్ ద సేమ్ టైమ్ మెన్ విషయానికొచ్చినట్లయితే మెన్‌లో స్పెర్మ్ కౌంట్ అనేది అన్‌లిమిటెడ్. స్పెర్మ్ కౌంట్ అనేది అన్‌లిమిటెడ్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఎంత స్పెర్మ్ వచ్చింది కాదు, దాంట్లో క్వాలిటీ అంటే స్పెర్మ్ సెల్ యొక్క మార్ఫాలజీ, ఫిజియాలజీ, మొటిలిటీ సో, ఇవన్నీ పెరగడానికి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తగ్గడానికి కారణం ఏంటంటే ఈ సెడెంట్రిక్ లైఫ్ స్టైల్. మనం తినే ఫుడ్, మనం చేసే సెడెంట్రిక్ లైఫ్ స్టైల్. మూవ్‌మెంట్స్ లేకపోవడం వల్ల ప్లస్ హ్యాబిట్స్ ఆల్కహాల్, స్మోకింగ్ ఇలాంటి హ్యాబిట్స్ వల్ల ఆ స్పెర్మ్ క్వాలిటీ తగ్గిపోతుంది. ప్లస్ ఓవల్ క్వాంటిటీ, క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. సో, మేము మౌంట్ శంబాల ఆశ్రమంలో ఇన్ హౌస్ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటాము. ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్ నుంచి బయటపడడానికి అక్కడ మనం ఇన్ హౌస్ 3 డేస్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిని కూడా అక్కడ ఇన్ హౌస్‌లో ఉంచేసి వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము. ప్లస్ ఆన్‌లైన్‌లో కూడా మనం వాళ్ళకి క్లాసెస్ కండక్ట్ చేస్తుంటాము. ఇక్కడ బేసిక్‌గా ఏంటంటే మనం 4 పిల్లర్స్ మీద వర్క్ చేస్తుంటాం. ఒకటొచ్చేసి లైఫ్ స్టైల్, నెక్స్ట్ వచ్చేసి డైట్, నెక్స్ట్ యోగా అండ్ తర్వాత నెక్స్ట్ వాట్ యూ కెన్ సే వాళ్ళ సైకలాజికల్ ప్రిపరేషన్. సో, అంటే వన్స్ ఒక 1 ఇయర్, 2 ఇయర్ దాటిపోయిందంటే మేము అన్‌ఫిట్ అని సైకలాజికల్‌గా వాళ్ళు ఒక డిప్రెషన్‌లోకెళ్ళిపోతారు. అంటే మేమేది చేయలేమేమో, మా వల్ల కాదేమో, మేము దీన్ని సాధించలేమేమో అనే డిప్రెషన్‌కెళ్ళిపోతారు. సో, వాళ్ళకి కౌన్సెలింగ్ ఇస్తూ వాళ్ళని మెంటల్‌గా, సైకలాజికల్‌గా, ఫిజికల్‌గా ప్రిపేర్ చేస్తూ ఈవెన్ న్యాచురల్ డెలివరీలో వాళ్ళ బేబీని ఎలా కనాలి అనే దానికి మేము ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. సో, ఫస్ట్ ఏంటంటే మీరు ఒబేసిటీ అనేది బోత్ మేల్ అండ్ ఫీమేల్‌లో ఒబేసిటీ అనేది వన్ ఆఫ్ ద మేజర్ హర్డిల్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇన్‌ఫర్టిలిటీకి కారణం. రెండోది ఈ మధ్య కాలంలో చాలా చిన్న ఏజ్‌లో ఈ డయాబెటిస్ అటాక్ అవుతుంది. సో, ఈ డయాబెటిస్ అనేది కూడా దేర్ ఈస్ అ సెకండ్ రీజన్ దీనివల్ల కూడా ఈ ఇన్‌ఫర్టిలిటీ ఇది వస్తుంది. నెక్స్ట్ మూడోదొచ్చేసి హ్యాబిట్స్. హెల్తీ హ్యాబిట్స్ లేకపోవడం వల్ల అంటే ఎక్కువ స్ట్రెస్‌కి గురవ్వడం వల్ల ఈ మధ్య కాలంలో యూత్ అంతా కూడా నైట్ షిఫ్ట్ వర్క్ చేస్తున్నారు. ఆ నైట్ షిఫ్ట్ వర్క్ చేయడం వల్ల కూడా వాళ్ళ యొక్క ఫెర్టిలిటీ అనేది ఇంపాక్ట్ అవుతుంది. సో, వీటన్నిటి మీద పైన మీరు ఫోకస్ చేయండి. దాంతో పాటుగా, దాంతో పాటుగా చాలామంది వాళ్ళు వాడే యుటెన్సిల్స్ మీద అంటే ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ ప్లాస్టిక్ ఐటెమ్స్ ఇవి వాడకూడదని చెప్తారు. బట్ అట్ ద సేమ్ టైమ్ మీరు ఫోకస్ చేయని ఒక యాంగిల్ నేను మీకు చెప్తాను. మనం వేసుకునే క్లాతింగ్ అంటే ఈ పాలిస్టర్ క్లాతింగ్ ఏదైతే ఉందో, ఈ పాలిస్టర్ క్లాతింగ్ వల్ల కూడా మనకి ఇన్ఫెర్టిలిటీ పెరుగుతుంది. అదేవిధంగా మీరు యూజ్ చేసే బాడీ స్ప్రేస్, ఆ బాడీ స్ప్రేస్ వల్ల కూడా ఇన్ఫెర్టిలిటీ అనేది పెరుగుతుంది. సో, అట్‌లీస్ట్ ఈ పర్టిక్యులర్ టైంలో మీరు ఆ స్ప్రేస్ వదిలేసి క్లాతింగ్ విషయంలో పాలిస్టర్ క్లాతింగ్ కాకుండా కాటన్ కానీ, సిల్క్ కానీ క్లాతింగ్ వేసుకోవాలి. అదేవిధంగా లూజ్ క్లాతింగ్ వేసుకోవాలి. రైట్? ఇలా వేసుకోవడం వల్ల ఆ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ పైన స్ట్రెస్ తగ్గి వాటి యొక్క ఫంక్షనింగ్ అనేది ప్రాపర్‌గా జరుగుతుంది. సో, దీంతో పాటుగా ఈ స్పెర్మ్ కౌంట్ పెరుగుతూ దాని యొక్క మొటిలిటీ పెరగాలంటే మీరేంటంటే నేచురల్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. హెల్తీ ఫుడ్, ఫ్రెష్ ఫుడ్ అనేది ఎక్కువ తీసుకోవాలి. మీరు ప్రిజర్వ్డ్ ఫుడ్ కానీ, ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్ కానీ, ఎక్కువ రోజులు స్టోర్ చేసిన ఫుడ్ కానీ, సెమీ కుక్డ్ ఫుడ్ కానీ వీటన్నిటిని కూడా మీరు అవాయిడ్ చేసి నేచురల్ ఫుడ్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. అదేవిధంగా ఓవిల్ క్వాలిటీ కూడా పెరుగుతుంది. సో, ఇవన్నీ మీరు ఫాలో చేస్తూ మీరు ఖచ్చితంగా మీ ఇన్ఫెర్టిలిటీ నుంచి బయటపడతారని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. స్టిల్ ఒకవేళ మీకేదైనా పర్సనల్ కోచింగ్ గనక ఈ డొమైన్‌లో అవసరం ఉంటే స్క్రీన్ పైన నంబర్ స్క్రోల్ అవుతుంది. మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. థాంక్ యూ.